సిద్ధింపచేసి తినంటే వారి నోట స్తోత్రం పెట్టింది ఎవరు? దేవుడే. ఎవరు చెప్పలేదు వాళ్ళకి, కానీ దేవుడే వాళ్ళ నోట స్తోత్రం అని మాట మీరు ఎన్నడూ చదవలేదని వారితో చెప్పి పట్టణం విడిచి బయలుదేరి బేతనియకు వెళ్ళిరి. బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? మరలా అది అయిపోయింది, మందిరంలో పని చూసుకున్నాడు. ఇక అక్కడ నుండి స్టార్ట్ అయింది ప్రభువుని అప్పగించే పని. ఇదంతా హోలీ వీక్ అంటారు. రేపటి నుండి రేపు సోమవారం నుండి శుక్రవారం వరకు ఏం వీక్ అంటారు? హోలీ వీక్. హోలీ వీక్ అంటే ఇప్పుడు ఆయన పస్కా పండుగ అయిపోయింది, తర్వాత ఆయన బేతనికి వెళ్ళిపోతారు. అక్కడ తర్వాత యేసుక్రీస్తు ప్రభురాత్రి భోజనం చేస్తూ ఉంటాడు. ఆయన మీరు నన్ను ఒకళ్ళు అప్పగిస్తున్నారు, పోండి, ఎవరైతే చేస్తారో మీరు వెళ్ళి నా పని మీరు చేయండి అంటే నేనా ప్రభు అంటాడు. యోధా ఒకడు లేచి నేను కాదు కదా ప్రభు అని వెళ్ళిపోయే వాళ్ళని యేసుక్రీస్తు అప్పగించేస్తాడు. యేసుక్రీస్తుని ఎన్ని వెండినాళ్ళుగా అప్పగించాడు? 33.5 యేసు వయసు, నాకు 33.5 ఏమంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? 30 సంవత్సరాల దాకా ఆయన మమ్మల్ని బాధ పెట్టలేదు, ఈ 3.5 సంవత్సరాలే బాధ పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని అప్పగించింది ఎవరు? అన్యులా యూదులా? మీరు చెప్పండి. యేసుక్రీస్తుని అప్పగించింది ఎవరు? పక్కనే ఉన్న యోధా ఫస్ట్. ఆయన శిష్యుల్లో ఒకడే ప్రభువుని అమ్మేశాడు. యేసుక్రీస్తుని సిలువేయడానికి అప్పగించింది ఎవరు? యూదులే, సొంత జనాంగమేనండి. యేసుక్రీస్తు ఎవరికైతే ప్రయాసపడి ఎవరి కోసం సువార్త చెప్పాలని లోకానికి వచ్చాడో ఆ యూదులే ప్రభువుని అప్పగించారు. ఈవెన్ పిలాతు కూడా ప్రభువుని చూసి జాలిపడ్డాడు. అయ్యో ఈయన ఎందు నాకు ఏ దోషం కనపట్లేదు, ఈయన చాలా మంచివాడు, ఎందుకు ఈయన సిలువేయటమని అడిగితే ఆయన చెప్పిన మాట కూడా వీళ్ళు అన్యులైనా కానీ మన పట్ల జాలి పడతారేమో, కానీ మన వాళ్ళు ఎప్పుడు మన మీద జాలి పడరు. పిలాతు అయ్యో ఈ పాపం నేను ఇలా చేసి నేను పాపం నా మీద తెచ్చుకోవడం నాకు అవసరమా, కాబట్టి నేనేం చేయాలంటే తీర్పు మాదే అని కేకలు వేశారండి. ఆ రోజు భయంకరమైన కేకలు వేసి ఆయన సిలువేయండి. ఇప్పుడు చూడండి, పిలాతు వాళ్ళని వారించాలని చూశాడు, పిలాతు వాళ్ళని కాపాడాలని, యేసుక్రీస్తుని కాపాడాలని చూశాడు. కానీ పిలాతు అధికారంలో ఉన్నవాడే, కానీ ఆయన అధికారం చెల్లిందా? అన్యాయమే గెలిచింది. నిన్న పాస్టర్ గారిని మీరు విన్నారా? నిన్న న్యూస్ వచ్చిందా? పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆయనని పాపం చాలా క్రియేట్ చేసేసి ఆయన మీద నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారన్న? డ్రంక్ అండ్ డ్రైవ్. ఆయన చాలా దారుణమైన వ్యక్తిగా చేసి చిత్రీకరించారు. అంటే ఆ రోజు యూదుల కేకలు ఎలాగైతే గెలిచాయో ఈరోజు కూడా వాళ్ళ కేకలే, అన్యాయపు కేకలే గెలిచాయి. న్యాయం అనేది చేతులు కడుక్కుందండి. న్యాయం అనేది అసలు బయటికి కూడా రాలేదు. కానీ ఒకటి, దేవుడు న్యాయము. పిలాతు ఏం చేశాడు? ఆ కీడు నా మీదకి నా పిల్లల మీదకి రాకూడదని ఆయన ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. మీ ఇష్టానికి మీరు చేసుకుని చేతులు కడుక్కున్నాను అంటే ప్రభువు ముందు ఆయన నా తప్పేం లేదు ప్రభు, వాళ్ళే కోరుకోండి, నేనేం చేయలేను, నన్ను క్షమించని దేవుని క్షమాపణ అడిగాడు. నీతిమంతుడు నేనేం చేయదని భార్య చెప్పింది, ఆ మాట విన్నాడు, క్షమాపణ అడిగాడు. ఆయన వీళ్ళు ఏమన్నా చేసేటప్పుడు ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండిగా అన్నారు. దేవుని శాపం వచ్చిందా లేదా? వాళ్ళు అనుకున్నారు యేసుక్రీస్తుని సిలువేసేం అయిపోయింది అనుకున్నారు, కానీ ఆ శాపం వారి మీదకి వచ్చిందా లేదా? వచ్చిందండి. యేసుక్రీస్తు పుట్టిన 33 సంవత్సరాల తర్వాత AD 70 అంటే ఒక 30 ఏళ్ల తర్వాత దండెత్తి టైటస్ అనే రాజు యెరూషలేము మీద దండెత్తి దొరికిన వాడిని దొరికినట్టు తారుబోసి చంపేస్తున్నాడు, రంపాలతో కోసేస్తున్నాడు, కత్తులతో పొడి చేస్తున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసేసి యూదులో ఎటు దొరికితే అటు పరారైపోయారు. అప్పుడే చెదిరిపోయారు యూదులు. అప్పుడు చెదిరిపోయిన యూదులు ఇప్పటికి కూడా యెరూషలేము ప్రాంతానికి వెళతానే ఉన్నారు. చూసారా? దేవుని ప్రవక్తలను, దేవుని సేవకులను రాళ్లబెట్టి కొట్టి చంపేసి వాళ్ళని ఇష్టానుసారంగా చేసి యేసుక్రీస్తుని సిలువేశారు. మేము క్రీస్తుని చంపగలిగాం అనుకున్నారు, కానీ సువార్త ఆగిందా? యేసుక్రీస్తు అప్పటికే 12 మంది శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు. మరలా వీళ్ళు ఎక్కడ నన్ను చంపేశారు కాబట్టి వీళ్ళు భయపడిపోయి దాక్కుంటారు అనుకుని ప్రభువు మరలా చనిపోయిన తర్వాత డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళకుండా 40 రోజులు భూమి మీద ఉన్నాయి. ఎందుకు తెలుసా? వాళ్ళని బలపరచడం కోసం. చూడండి, నిజంగా దేవుడు ఈరోజు మనల్ని ఎంతగా ప్రేమించి మన కోసం దిగి వచ్చాడు తెలుసా? ఇప్పుడు కొన్ని విషయాలు, ఇక్కడ ఉన్న విషయాలు మనం జ్ఞానం చేద్దాం. ఇప్పుడు గాడిద పిల్ల, గాడిద అనేది అసహ్యమైన జంతువు, దేవుని దృష్టిలో అపవిత్రమైన జంతువు. గాడిద తెలుసా? బరువులు మోయడానికి ఉపయోగపడుతుంది. ఎవరైనా అవమానించాలంటే ఒక మనిషిని గాడిద మీద కూర్చోబెట్టి అవమానిస్తారు. కానీ అలాంటి గాడిదని యేసుక్రీస్తు ఎంచుకుని ఏం చేసేసి ఎక్కడ తీసుకొచ్చాడు సార్? యెరూషలేము దేవాలయానికి. దీన్ని బట్టి మనం ఆత్మీయంగా ఏం నేర్చుకోవాలంటే, పాపులమైన మనలను, అపవిత్రమైన మనల్ని దేవుని మందిరంలోకి యాజకులే వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు. తెలుసుగా మీకు? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం ఎవరు రావాలి? యాజకులే రావాలి.
అపవిత్రమైన మనలాంటి మనుషులు రావడానికి వీలు లేదు. కాబట్టి అపవిత్రమైనటువంటి గాడిదని ఎక్కి ఆ యెరూషలేము మందిరంలోకి తీసుకొచ్చాడు. దాని అర్థము, దేవుడు నిన్ను నన్ను దేవుని మందిరంలోకి, అతి పరిశుద్ధ స్థలంలో తీసుకుని రావడానికి అది ఒక సూచన. అపవిత్రమైన వారిని పవిత్రపరచడానికి, విలువ లేని వారిని విలువ తీసుకొని రావడానికి. కొన్ని దేవాలయాలకు, మందిరాలకు వెళ్ళండి, మీరు ఫలానా కులం వాళ్ళు రావడానికి వీల్లేదు, మీరు చిన్నవాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదని తోసివేస్తారు. కానీ మన దేవుడు అయిన యేసుక్రీస్తు వారు అపవిత్రమైన మనలను, పనికిరాని మనలను, ఆ లెక్కలో లేని మనల్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? దేవుడు మందిరంలో కూర్చోబెట్టాడండి. అందుకే అనేక మంది క్రీస్తు కోసం ఆకర్షించబడి క్రీస్తుని నమ్ముకుని, ఎందుకు తెలుసా? హక్కుని తీర్చుకుంటాడు. నో లిమిటేషన్. ప్రభు చెప్పాడు, ప్రయాసపడే భారమైన సమస్యలు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్న. అంటే దాని అర్థమైంది, ఎవరైనా ప్రభు దగ్గరికి రావచ్చు. మీరు ఫలానా క్యాస్ట్ వాళ్ళు, ఫలానా కులం వాళ్ళు, తక్కువ వాళ్ళు, ఎక్కువ వాళ్ళు అని ఏముండదండి ప్రభు దగ్గర. ఎవరినైనా ప్రేమించగలిగిన వాడు దేవుడు. అందుకే ఆయన ఏం చేశారంటే, ఆ యొక్క గాడిదను ఎక్కి లోపలికి అపవిత్రమైన మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోకి నడిపించడానికి గుర్తుగా దేవుడు గాడిదని ఎక్కి వచ్చాడు. ఇంకొక గాడిద ఏంటంటే అక్కడ ఆ గాడిద అపవిత్రమైన జంతువుకి గుర్తు. కాబట్టి దాన్ని తీసుకొచ్చి మనల్ని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ స్థానంలో నిలిపాడు. ఇంకొక విషయం, యేసుక్రీస్తు గాడిద మీద ఎందుకు వచ్చారంటే, ఆ గాడిద మీద రావటం వల్ల దేవుడు దాన్ని ఎలాగ తీర్మానించాడంటే శాంతి దూతగా వచ్చాడు. ఇదే యేసుక్రీస్తు మరలా రేపు రాబోతున్నాడు. గాడిద మీద వస్తాడా? ఎలా వస్తాడు యేసుక్రీస్తు వారు? గాడిద మీద వస్తారా? గర్జించు సింహం వల్లే దేని మీద ఎక్కువ వస్తాడు? గుర్రం, తెల్లటి గుర్రాన్ని ఎక్కి ఆయన యుద్ధము చేయడానికి ఇప్పుడు శాంతి చేయడానికి రాబోతున్నాడు. తర్వాత యుద్ధము చేయడానికి రాబోతున్నాడు. ఆయన పరలోకం నుండి తెల్లటి గుర్రం ఎక్కి పరిశుద్ధ సమూహాన్ని తీసుకొని భూమి మీదకి, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను వచ్చి భూమి మీద యుద్ధం చేస్తారండి. ఇప్పుడు వరకు ప్రభు శాంతి దూతగా వచ్చాడు, కానీ తర్వాత ఆయన ఏం చేస్తాడు? యుద్ధం చేయడానికి వస్తాడు. కాబట్టి యుద్ధము చేయడానికి ఇప్పుడు రాలేదు కాబట్టి ఆయన గాడిదను ఎక్కొచ్చి, ఇప్పుడు గాడిదనికి మనకు గుర్తుగా తీసుకోండి, మనకి ఏమంటారంటే సాదృశ్యంగా తీసుకోండి. పనికిరాని గాడిద మీద ప్రభు ఎక్కడం వల్ల గాడిదకి ఏం వచ్చింది? వెలుగు వచ్చింది. గాడిద మీద ఏం పరిచారు? వస్త్రాలు పరిచారు. అవునా? యేసుక్రీస్తు కూడా మనకి నీతి అనే పైబట్టను, రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం ఎటు వెళితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? కార్పెట్లు వేస్తున్నారు. అంటే గాడిదకి వేసాడు కార్పెట్లు, దేవునికి వేసాడా? గాడిద మీద ఉన్న దేవునికి. మనకి ఎప్పుడైతే మన మీద యేసుక్రీస్తు వారు ఉంటారో, మనలో క్రీస్తు వారు ఉంటారో, అప్పుడు దేవుడు మనకు విలువిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలండి ఘనత వచ్చేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలండి మిమ్మల్ని గౌరవిస్తారు. క్రీస్తు పేరిట వచ్చే వాళ్ళని గౌరవిస్తారా లేదా? దేవుడు అలాంటి పనికిరాని మనల్ని తీసుకొచ్చి దేవుడు గౌరవంగా సూచించడానికి గాడిదని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి దేవుడు గాడిద మీద వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆ రోజు జరిగిన అంశాలు ఏంటని మనం ఆలోచిస్తే, ఆ యొక్క ప్రభు గారు ఇవన్నీ ఎందుకు ఇలా చేశారని ఆలోచిస్తే ఒక మర్మం ఏంటంటే, యేసుక్రీస్తు వారు గాడిద మీద వచ్చారా, గాడిద పిల్ల మీద వచ్చారా? గాడిద పిల్ల మీదే. యేసుక్రీస్తు వారు 2 గాడిదలు ఇచ్చారు కదా, గాడిద మీద వచ్చారు, గాడిద పిల్ల మీద వచ్చాడా? ఇక్కడ వాక్యంలో ఉంది చూడండి, గాడిద పిల్లనే ఉందా? 5వ వచనం, ఇదిగో నీ రాసు ఆతుడే గాడిదను బారువాగా పశువు పిల్లవైనా చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు. ఎందుకు ఒక గాడిద పక్కన ఉంటే చిన్న గాడిద పిల్ల మీద వచ్చాడు? నేను ఒక విషయం చెబుతానండి. యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద వచ్చినప్పుడు ఆయన అది వస్తుంది, ఆగిపోయిందా చూడండి, ఆగిపోతే ఆంచం. యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, చిన్న గాడిదని ఎక్కాడు, కానీ పెద్ద గాడిద ఎందుకు కాళ్ళకి ఉంది? ఆత్మీయంగా మనకు తెలియని ఒక మర్మం ఏంటంటే, పెద్ద గాడిదేమేనంట తండ్రి అయిన దేవుడు యెహోవా, తండ్రి అయిన దేవుడు ఆసీనుడైనాడంట. ఓకే, చిన్న గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు వారు ఉన్నారంట. పరిశుద్ధాత్మ దేవుడేమో చంటి పిల్లల నోట స్తోత్రం సిద్ధింపజేసి యేసుక్రీస్తుని ఆ రోజు రాజుగా పట్టాభిషేకం చేశారంట. అర్థమవుతుంది అందరికీ? తండ్రి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి యెరూషలేములో ప్రభువుని సమాధికి, అనగా ఆయన చేసే రక్షణ కార్యాన్ని సిద్ధపరచడానికి ప్రభువుని ఊరేగించారంట. ఆత్మీయంగా చాలామంది సేవకులు ఈ మాట చెప్తూ ఉంటారు. నిజంగా ప్రభు కూర్చున్నది మనకు తెలియదు, కానీ పెద్ద గాడిద అయినటువంటి దాని మీద తండ్రి అయిన దేవుడు, 2వ గాడిద మీద యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడేమో ఆత్మూరిపిగా ఉన్నాడు. ఉండి చంటి పిల్లల నోట స్తుతిని సిద్ధింపజేసి వాళ్ళంతటా వాళ్ళే
ప్రభు పేరుడొచ్చానికి జయము. చిన్నపిల్లల్ని ప్రేరేపించాడు దేవుడు, అంతే. వాళ్ళకి ఎవరు చెప్పలేదండి. వెంటనే వస్త్రాలు పరిచే ప్రభుని ఆ రోజు ఏం చేశారంటే, ఆ రోజు జరిగిన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి పట్టాభిషేకం చేసి యెరూషలేము వీధుల్లో రాజుగా చేశాడు. ఎందుకు పట్టాభిషేకం చేశాడు తెలుసా? ముందు చిన్నపిల్లలకి పట్టాభిషేకం చేస్తారు, తర్వాత వయసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, రాజ్యం చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తును రాజుగా పరిచయం చేసి పట్టాభిషేకం చేశారు. అదే యేసుక్రీస్తు మరలా ఒలీవల కొండ మీదకి రెండవసారి వచ్చినప్పుడు ఆయన రాజుగా వస్తాడు. ఇప్పుడే గాడిద మీద వచ్చాడు కదా, ఆయన పరలోకం నుండి గుర్రం మీద వస్తాడంట. గుర్రం మీద వచ్చేసి భూమి మీద దిగి అక్కడ కాలు పెడతాడు. కాలు పెట్టి అక్కడ నుండి యెరూషలేము ప్రాంతంలో రాజ్యం ఏర్పాటు చేసి రాజుగా ఆయన పరిపాలన చేస్తాడు. మీకు ఆ విషయం తెలుసా? ట్రంప్ పోయినసారి గెలిచినప్పుడు, బైడెన్ కన్నా ముందు గెలిచినప్పుడు ఆయన చేసిన పని తెలుసా? యెరూషలేమును రాజధానికి ఏర్పాటు చేశాడు. యెరూషలేమును ప్రపంచ రాజధాని చేశాడు. ఇంతకుముందు టెల్ అవీవ్ అనే ప్రాంతంలో యెరూషలేము రాజధాని ఉండేది. ఇప్పుడు టెల్ అవీవ్ తీసేసి యెరూషలేము పట్టణాన్ని రాజధాని చేశాడు. యెరూషలేము పట్టణం రాజధాని చేయడం అంటే, యెరూషలేము పట్టణం అంటే ప్రపంచానికి సెంటర్ పాయింట్. కాబట్టి ఆ సెంటర్ పాయింట్లో నుంచి యేసుక్రీస్తు రాజుగా ఉండి రాజుగా ఏలుతూ ఉంటే ప్రపంచం అంతా ఆయన రాజ్యానికి, దానినే పరలోక రాజ్యం, రెండవ రాజ్యము 1000 ఏండ్ల పాలన అంటారు. 1000 ఏండ్ల పాలనలో దేవుడు పరిపాలన చేయడం కోసము ఇప్పుడే యేసుక్రీస్తు వారు భూమి మీదే పట్టాభిషేకం జరిగింది. ఆ రోజు మట్టలాదివారం రోజు మనం అనుకున్నాం జరిగిన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారికి పట్టాభిషేకం చేసి రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన మరలా రాజ్యము అది 1000 ఏండ్ల పరిపాలన. ఇంకా దానికి తిరుగులేదు. 1000 ఏండ్ల పరిపాలన జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత అన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డ, యేసుక్రీస్తుకు పట్టాభిషేకం చేశారు. ఆ రోజు కొన్ని కార్యాలు జరిగాయంట. మొట్టమొదటిది ఏంటంటే, చిన్న పిల్లల యొక్క పండగ. జనరల్గా మట్టలాదివారం అంటే ఏం చేస్తారు? వాళ్ళు చిన్నపిల్లలు వస్తారు మట్టలు పట్టుకొని ప్రభువుని స్తుతించడం. ఎక్కడైనా చూడండి, మట్టలకి మనం పూలు గుచ్చుకున్నాం. యాక్చువల్గా పూలు గుచ్చారో లేదు మనకు తెలియదు. డెకరేషన్ కోసం కూస్తున్నారు, లేదా దేనికోసం కూస్తున్నారు నాకు తెలియదు. జనరల్గా ఆ రోజు మట్టలు పరిచారు, వస్త్రాలు వేసారు. ఇప్పుడు వస్త్రాలు ఎవరు వేయట్లా, మరి వస్త్రాలు ఎవరు వేయట్లా. ఆ పూలు బుచ్చుకు డెకరేషన్ చేసుకొని చక్కగా సంతోషంగా పిల్లలు వచ్చి ఆ రోజు ప్రభువును స్తుతిస్తూ హోసన్నా జయం. ఇదంతా సాదృశ్యం ఏంటంటే, మనం చేయకపోయిన పెద్ద ఉపయోగం ఏమి కూడా లేదు. కానీ ఆ రోజు జరిగిన దాన్ని మనం ఏం చేసుకున్నా, జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతిస్తున్నాం. కాబట్టి ఆ రోజు మట్టలాదివారం రోజు ఏం జరిగిందంటే 7 అంశాలు. మొదటిది చిన్నపిల్లల యొక్క పండగ అంట. రెండోది ఏంటంటే శిష్యుల యొక్క పండగ అంట. చూడండి అక్కడ లోకాసువార్త 19:37-38. లోకాసువార్త 19వ అధ్యాయము 4 సువార్తలు రాయబడింది. లోకాసువార్త 19వ అధ్యాయము 37-38. 19వ అధ్యాయం చూడండి, 37-38. ఒలీవల కొండ చోట నుండి ఇందా మీకు చెప్పేసి దిగుచోటుకి అని. రోడ్డు ఎలా ఉందన్నారు? ఫ్లాట్గా ఉంటుంది, దిగుచోటు ఉంటుంది, అంటే దిగువగా ఉంటుంది. కాబట్టి దిగుచోటుకి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించు, ప్రభు పేరిట రాజు స్తుతించబడుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని స్తోత్రం చేస్తే ఎవరంట? శిష్యుల సమూహములు కూడా వచ్చారండి. అంటే ఆ రోజు చిన్నపిల్లల పండగే కాదు, శిష్యులకు కూడా పండగ. రెండవది ఖర్జూరాలు మట్టలు, ఏట మట్టలు ఎన్నో చూసారా, వీటితో పండగ చేస్తారంట యూదులు. ఖర్జూర మట్టల పండగ అంటారు. వీరేం చేశారు? వాళ్ళు ఖర్జూర మట్టలతోనే ప్రభువును స్తుతించింది. తర్వాత ప్రకటన గ్రంథం 7:9 చూడండి. కొన్ని విషయాలు నేను ముగించేస్తే, ప్రకటన 7:9. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి కనబడిను. ధరించుకున్న వారై చేతబట్టుకొని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఎవరు వీళ్ళంతా చెప్పింది? ప్రతి భాషలో నుంచి, వంశంలో నుంచి వచ్చిన అనేక మంది ప్రభు సింహాసనం ఎదుట ఏం మట్టలు పట్టుకున్నారంటే వాళ్ళు ఖర్జూర మట్టలు పట్టుకుని దేవుని, అంటే మట్టల పండగ, మట్టల ఆదివారం అంటాం కదా, ఖర్జూర మట్టల యొక్క పండగ ఈరోజు కూడా. ఆ తర్వాత ఇంకొక విషయం చూద్దాము. మత్తయి సువార్త 21:13 చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనము.
14 గుడ్డివారును కుంటివారును చాలు ఆయన వారిని ఏం చేశాడంట? ఆ రోజు స్వస్థతల పండుగ అంటండి. చాలామందిని దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడు స్వస్థపరిచాడు. ఇదే రోజు. కాబట్టి ఈరోజు మనకి ఇంకో పండుగ ఏంటి తెలుసా? ప్రభు అనేక మందిని స్వస్థపరిచిన పండుగ రోజు. మట్టల పండుగ రోజు, ఖర్జూర మట్టల పండుగ రోజు, శిష్యుల పండుగ, పిల్లల పండుగ, స్వస్థత పండుగ. అంటే ఈరోజు చాలా ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము ఒకసారి 11వ వచనం. అది యోహాను సువార్తలో ఎన్నో అధ్యాయం దాకా ఎన్నో వచనాలు ఉన్నాయి. 1వ అధ్యాయము 51వ వచనం చూడండి. నిశ్చయముగా చెప్పుట అంటే యేసుక్రీస్తు మెస్సియా అని ఆయన రావడం చూడటం మీరు చూస్తారని మెస్సియాగా ఆయన ఏం చేసుకుంటే రుజువు చేసుకున్న రోజు అండి. మెస్సియాగా ఆయన అంతటా ఆయన. అంటే చాలామంది యూదులు ఏం చేస్తున్నారు రోజుల్లో? ఆ రోజు చాలామంది యూదులు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తును అంగీకరించాలంటే ఈ మెస్సియా వస్తాడు అనుకుండగా చాలామంది అంగీకరించాలి. కానీ నేనే మెస్సియానని ప్రభు ఆయన ఏం చేశాడంట? మనిషి కుమారుడు దిగుతూ ఉన్నాడని చెప్పేసి ఆయన రుజువుపరుచుకున్నాడని బైబిల్ వాక్యంలో ఇంకా రాయబడి. తర్వాత ఇందాక అనుకున్నాం కదా, యేసుక్రీస్తుకు పట్టాభిషేకము పొందిన పండగ రోజు ఈరోజు. ఏంటంట? యేసుక్రీస్తు పట్టాభిషేకము. ఇంకోటి చెప్పాలంటే దేవాలయాన్ని శుద్ధీకరించిన పండగ రోజు. ప్రభు ఏం చేశాడు? దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? అందరిని పంపించేసి దేవాలయాన్ని శుద్ధి చేశాడు. కాబట్టి ఈరోజు దేవాలయాన్ని శుద్ధి చేసిన పండగ రోజు. వెళ్ళిపోయాడు, అక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రభు ఏం చేశాడు? వాటి అన్నింటిని చూసి ఉన్నవారందరినీ కొడత కొట్టి యేసుక్రీస్తు కోపం రావడం మీరు ఎప్పుడైనా చూసారా? యేసుక్రీస్తు కోపం రావడం ఎప్పుడైనా చూసారా? భూమి మీద బతుకున్నప్పుడు ఒకసారి హేరోదు గురించి ఆ నక్కతో చెప్పండి అన్నాడు. అంటే తొందరపడి మనం మాట వచ్చినప్పుడు కుక్క నక్కనేస్తాం కదా. హేరోదు గురించి మాట. ఇక్కడేం చేశాడు? కొరడ తీసుకొని కొట్టే. దేవుని మందిరాన్ని ఎవరైతే పాడు చేస్తారో వాళ్ళ విషయంలో దేవుడు కోప్పడతాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వీలైతే దేవుని మందిరంలో మంచి చేయండి, వీలైతే దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయండి, వీలైతే దేవుని కోసం ఏదైనా చేయండి. కానీ దేవుని మందిరాన్ని క్రయ విక్రయాలు చేయటం, దొంగల గుహగా చేయటం. దేవుని మందిరాల్లో ఇదివరకు చీటీ పాటలు కాదు, ఏం పాటలు అయ్యి? ఏదైనా పాటలు పాడతారు ఏంటయ్యి? వేలం పాటలు. దేవునికి ఎవరు గుడ్డు తెస్తారు పరిచర్య కోసం, లేదంటే ఒక రైసు బస్తా ఇస్తారు, దాన్ని తెచ్చి పాటలు పాడతారండి. ఇది నా పాట 500, నా పాట అంటే తెలియని కాలంలో పాడుకున్నారేమో తప్పు లేదు, వాళ్ళ గురించి మనం ఏం అనొద్దు. దేవుని మందులో క్రయము విక్రయం జరగకూడదు. దేవునికి ఇచ్చింది దేవునిదే, దాన్ని మనం తీసుకోవద్దు. మనం తీసుకొని వాళ్ళు ఏమంటారు? దేవుని మందిరం ఉపయోగపడితే డబ్బులు ఇస్తున్నాం, తెలియక చేస్తున్నారేమో. కానీ దేవుని మందిరంలో ఏదున్నా కానీ క్రయ విక్రయాలు మాత్రం జరగకూడదు. దేవుని మందిరం దొంగల గుహగా కానీ చేయకూడదు. వ్యాపారం అనేది అసలు దేవుడు ఎప్పుడైతే వీళ్ళు ఇలా జరిగించారో అవన్నీ చూసిన తర్వాత ఆయనకి కోపం వచ్చేసి కోడ తీసుకొని ఎక్కడ పడి అక్కడ కొట్టేశాడు. ఇప్పటివరకు శాంతంగా ఉన్నాడు, అందరినీ ఎవరు ఏమడిగినా శాంతంగా సమాధానం చెప్పు. కానీ ఇప్పుడు మాత్రం ఓర్చుకోలేక కోడ తీసుకొని కొట్టేశాడు. కాబట్టి యేసుక్రీస్తుకి కోపం వచ్చిన రోజు కూడా ఈరోజే. కానీ యేసుక్రీస్తు తర్వాత యెరూషలేము దగ్గరికి దూరంగా ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చి యెరూషలేము మందిరాన్ని చూసి ఏడుస్తాడు ప్రభు. ఆయన ఏడ్చిన ప్రదేశం ఒక చర్చి కట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడే ఉండి ఏడ్చాడు అంటారు. దాని ముందు చూస్తే ఒక ముళ్ళ చెట్టు ఉంటుంది, పెద్దది, ఇంత బాగుంటుంది. ఒక్కొక్క ముళ్ళు, 9 ముళ్ళు ఉంటుంది చూసారా? ఇంత బాగా నేను చూశాను. దాన్ని ఎవ్వరు ముట్టుకొని ఇట్లేదు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఇది యేసుక్రీస్తు వారు ఇక్కడ నుండి యెరూషలేము చూసి కన్నీరు గార్చాడంట. ఏడ్చాడు ఆ రోజు. ఎందుకు ఏడ్చాడని అడిగితే, ఇప్పుడున్న యెరూషలేము మందిరము సొలొమోను కట్టిన మందిరం తర్వాత పడగొట్టబడుతుంది. ప్రభు ఏం చెప్పాడు? నన్ను చంపండి, ఈ మందిరాన్ని పడగొట్టని 3వ దినాన మరలా లేపుతాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు లేపుతానని చెప్పాడు కదా. అంటే నా దేహము దేవుని మందిరము, నన్ను పడగొట్టని 3 దినాలు లేపుతాను ఆత్మీయంగా చెప్పాడు. తెలియక వాళ్ళు దేవుని మందిరం పడగొట్టమని. ఇప్పుడు యూదులందరూ ఏం చేశారు? ఆ శాపం మా మీద, మా పిల్లల మీద ఉండులాగా అన్నారు కదా. కాబట్టి వీళ్ళు అన్న వెంటనే ఆ శాపం వాళ్ళ మీదకి వచ్చింది. తర్వాత క్రీస్తు 70 సంవత్సరంలో
టైటస్ అనే రాజు వచ్చి యెరూషలేము మందిరాన్ని దండెత్తి కాల్చేసి అన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. ఒక్క గోడ మాత్రం మిగిలింది, ఒక గోడ. ఆ గోడే వేలింగ్ వాల్. తెలుసా మీకు? దక్షిణ గోడ ఒకటి ఉందండి, అది ప్రార్థనల గోడ అంటారు దాన్ని, ఏడుపుల గోడ. ఆ ఒక్క గోడ ఇప్పటికీ ఒరిజినల్ గోడ ఉంది. అందరూ వెళ్ళి మాకు మందిరం ఇవ్వు ప్రభు తొందరగా అని చెప్పి ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. మేము కూడా వెళ్ళాం, గోడల్లో అనేకమైన పేపర్లు పెట్టి అనేకమైన ప్రార్థన రిక్వెస్ట్ పెట్టి ప్రార్థన చేసాం. మేము కూడా ఎవరైనా అక్కడ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు యెరూషలేములో దేవాలయం లేదు. ఆ దేవాలయం ప్రాంతంలో అరబ్బులు మాస్క్ పెట్టుకున్నారు. వీళ్ళు చెదిరిపోయి వెళ్ళిపోయారు కదా, మాస్క్ అనేది వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ గొడవ ఏంటంటే మాకు ఈ స్థలం కావాలంటే మాకు ఈ స్థలం. అక్కడ యేసుక్రీస్తుకి ముళ్ళ కిరీటం పెట్టినటువంటి ఆ చెట్టు ఇంత పొడవు ఉంటుంది, ఒక్కొక్కటి 3-4 అంగుళాలు ఉంటుందండి. అది చూడగానే మాకు ఒళ్ళు గుగ్గురు. ఇది యేసుక్రీస్తు మీద అంటే పెట్టగానే లోపల గుచ్చుకుపోయాయంట. తల మీద ముళ్ళ కిరీటం చుట్టి ఇలా గట్టిగా ఒత్తారంట, కర్రలతో ఒత్తితే. అసలు మీరు చూడండి, ఒక ముళ్ళు గుచ్చుకుంటే మనకి ఎలా ఉంటుంది, లోపల బ్రెయిన్ లోపల పైన ఏముంటుంది, కపాలం ఉంది, బ్రెయిన్లోకి వెళ్ళి గుచ్చుకొని బ్లీడింగ్ అయిపోయి ఎంత బాధపడ్డాడు తెలుసు యేసుక్రీస్తు. ఆ విధంగా హింసించారు ప్రభువుని, ముళ్ళ కిరీటం పెట్టారు. అక్కడ నుండి ఏడ్చాడు, కన్నీరు గార్చాడు దేవుడు. ఎందుకంటే యెరూషలేము రాబోయే దినాల్లో ఏమైపోతుందంట, కూలిపోతుంది. దేవుడు యెరూషలేమును అప్పగించేశాడు శత్రువులకి. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపం మా మీద మా పిల్లల మీద ఉండాలన్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి అప్పగించాడు. వాళ్ళు వచ్చి వీళ్ళని చెదరగొట్టి పంపించేస్తారు. వాళ్ళు కొని తెచ్చుకున్న శాపం. కాబట్టి ఈరోజు యెరూషలేము మందిరం ఇంకా కట్టబడలేదు. 3వ మందిరం కట్టబడబోతుంది త్వరలో. కాబట్టి గుర్తుపెట్టుకున్న ఆ రోజు ఇంకొక విషయము చెప్పి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు గాడిద పిల్ల మీదప్పుడు గాడిద ఏమంది, అబ్బా ఏంటి నాకు ఈ ఘనత ఏంటి, నాకు ఈ వస్త్రాలు ఏంటి, నా వస్త్రాలు పరుస్తున్నారని నేను ఇంత గొప్పదాన్ని అనుకోవచ్చా? ఎవడైనా నశించేవాడు క్రీస్తునందు మాత్రమే అతిశయించాలి. అతిశయించే ప్రతి ఒక్కడు క్రీస్తుని బట్టి అతిశయించాలి. నాకున్న డబ్బును బట్టి, నాకున్న ఘనతను బట్టి, నాకున్న జాబును బట్టి, నాకున్న హోదాను బట్టి మీరెప్పుడు కూడా అతిశయపడకూడదు. ఆ గాడిద అంటే అతిశయపడింది అనుకుందాం. అదే గాడిద రేపటి రోజు నా రోడ్డు వచ్చింది అనుకో, ఏం చేస్తారు చెప్పండి? రాళ్ళు తీసుకొని తోలుతారు, రాళ్ళు తీసుకొని తోలేస్తారు, ఇసురు కొడతారు, కర్రలతో కొడతారు. అదేంటి అది అనుకోవచ్చుగా, నిన్న నేను రాగానే నాకేమో ఘనత ఇచ్చారు, ఈరోజు ఏంటి నన్ను కొట్టేస్తున్నారు. ఆ గాడిదకి ఘనత ఎప్పుడంటే, అపవిత్రమైన జంతువు ఘనత యేసుక్రీస్తు మీద ఉన్నప్పుడే ఘనత. ఈరోజు మనం కూడా గాడిదల వంటి వాళ్ళమే, అపవిత్రమైన వాళ్ళమే. మన మీద యేసుక్రీస్తు ఉంటేనే, నీలో ప్రభు ఉంటే నీకు ఘనత వస్తుంది, ప్రభు లేకపోతే నీకు ఘనత రానే చీకొట్టేస్తూ ఉంటారు మనుషులందరూ. కాబట్టి ప్రభు గాడిద ఎందుకు ఎక్కాడంటే, మన కోసము ఆయన తగ్గించుకొని శాంతి దూతగా వచ్చి అపవిత్రమైన దాన్ని యెరూషలేము మందిరంలో తీసుకొచ్చి వారిని మందిరంలో స్థానం కల్పించడానికి యేసుక్రీస్తు గాడిదనికి యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. అదే చివరి రాక. ఇంకా తర్వాత ప్రభు ఇంకా మరలా ఎప్పుడు వస్తాడు? 2వ రాకల్లోనే వస్తాడు. ఇంకా చివరిగా యెరూషలేముకి వచ్చాడు కాబట్టి ఆయన్ని ఊరేగించారు. మొదటిసారి వచ్చినప్పుడు కానీ, ఈ మధ్యకాలం 3 సంవత్సరాలు ఎప్పుడు వచ్చినా కానీ ఊరేగింపు లేదు. ఈరోజు మాత్రమే ఊరేగింపు జరిగింది, అంటే మరణానికి అప్పగించబడే ముందు. కాబట్టి మరలా యేసుక్రీస్తు ఎలా వస్తాడంట? 2వ రాకడలో ఆయన గుర్రం ఎక్కి తీర్పు తీర్చేవానిగా, యుద్ధము చేసేవానిగా వస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రాముఖ్యంగా ఏమేమి పండుగలు జరిగినాయి ఈరోజు చెప్పండి. ఈరోజు జరిగిన పండుగలు ఏంటి? ఫస్ట్ చిన్నపిల్లల యొక్క పండుగ. 2వది ఎవరి పండుగ? శిష్యుల యొక్క పండుగ. 3వది ఏం పండుగ? ఖర్జూర మట్టల పండుగ. 4వది ఏం పండుగ? స్వస్థతల పండుగ. 5వది ఏం పండుగ అమ్మా? ఆ మెస్సీగా ఆయనను మెస్సీగా ప్రకటించుకున్న పండుగ. చివరిది ఏంటి? ఇంకో పండుగ ఏంటి? పట్టాభిషేకం పండుగ. ఇంకా దేవాలయాన్ని శుద్ధి చేసి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ అర్థాలు ఇవన్నీ కూడా. ఈరోజు ఇవన్నీ కూడా జరిగాయి, ఇవన్నీ కూడా ఈరోజు జరిగాయి. కాబట్టి ఇక్కడ గాడిద ఎవరంటే ఏం చెప్తారు మీరు? మనమే. దేవుడు మన మీద ఉంటేనే మనకి ఘనత, దేవుడు లేకపోతే ఘనత రానే. మీరు ఎంత సంపాదించుకోండి, గాడిద లాంటి వారం మనం. అదే ఇంకో విషయం చెబుతా, గాడిద భారవాహకమైనటువంటి జంతువు. అంటే ఎంత బరువైనా మోస్తుందండి. ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే వరకు గాడిద మీదే లగేజ్ పెట్టి తీసుకు. ఇప్పుడు లారీలు వచ్చినాయి కదా, ఒక గాడిద మోసేది లగేజ్ పెట్టుకొని. ఇంకొక విషయం చెబుతా, సంసోను 1000 మందిని చంపాడు. దేంతో? దవడ. అంత బలంగా ఉంటుంది ఆయన ఎముకలు. తెలుసు మీ అందరికీ.
చాలా బలమైన ఎముక అనమాట, దానికి భారవాహకమైనది. ఈ గాడిద దవడ ఎముకను పట్టుకొని ఒక సంసోను అవి ఏమేమి చెప్పారంటే, నేను ఒకటి చెప్తానండి, బలమైన చేతిలో, బలవంతుని చేతిలో బలమైన బాణంగా మీరుంటే దేవుడు ఎలాగైనా వాడుకుంటాడేమో. పనికిరాని గాడిదని, అపవిత్రమైన గాడిదని సంసోను వాడుకొని 1000 మంది శత్రువులను చెడగొట్టాడు. ఈరోజు నీవు కూడా ప్రభు కోసం నిలబడితే నిన్ను వాడుకొని దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు కూడా జరిగిస్తాయి. కాబట్టి గాడిద గురించి ఎక్కువ మనం చెప్పుకోలేదు, కానీ జరిగిన సిచ్యువేషన్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఒకసారి ఈ గాడిద లక్షణాలు ఏంటి, ఎక్కడ ఉంటుంది ఏంటి అనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. నీ కృపను బట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ మట్టల ఆదివారము మేము నేర్చుకోవాల్సిన అంశాలను మాకు తెలియజేసిన ఆత్మీయ అర్థాలు. ఆ గాడిద మేమే, మా మీద మీరు ఉంటేనే మాకు విలువ, మీరు మాలో లేకపోతే మాకు విలువ లేదు ప్రభా. కాబట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నీకు మహిమ కలుగునట్లుగా మేము కూడా స్తుతిస్తూ ఉన్నాం. దావీదు కుమారునికి జయము కలుగును గాక. హోసన్న అని ఆ రోజు ఎలాగైతే చంటి బిడ్డలు స్తుతించారో, ఇప్పటికీ అనేక చోట్లైనా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మీరు బలపరచండి, ఆశీర్వదించండి. మా పట్ల మీరు నిలబడండి ప్రభా, సహాయము చేయండి. నీ బిడ్డల మీదైనా తన హతసాక్షులుగా మారుతున్న ఈ సమయంలో, అంత్య దినాల్లో మేము నాయన జాగ్రత్తగా ఉండి మీ పరిచయం జరిగించడానికి కృప చూపించమని, మెళుకువ దయచేసి మీరు మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో, శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇది ఆఫ్ చేసింది ఒకసారి.